ఏంటండి పువ్వులు అన్ని సమాధులకు పెట్టారు? అన్ని సమాధులకు మొక్కుతున్నారు? పోయిన వాళ్ళందరూ దేవుళ్ళతో సమానం కదండి. మీకు సంబంధించిన వాళ్ళకి మొక్కడంలో అర్థం ఉంది, కానీ ఇలా తెలియని వాళ్ళకు కూడా పూలు పెట్టి దండం పెడుతున్నారు. ఇందులో ఎక్కడో మా అమ్మ సమాధి ఉందండి. శిరీషకి పెళ్లి చెయ్యాలి. నేను ప్రేమించిన మనిషి అలా ఒంటరిగా బ్రతుకుతుంటే నేను మాత్రం హాయిగా ఉండలేనమ్మా. అంటే నన్ను చాయిస్ ప్రశ్నలాగా మిగిలిపోమంటావా అత్తయ్య? మహా, అవునత్తయ్య, శిరీషకు పెళ్ళైతే నా మొహం చూస్తాడు. ఒకవేళ తన పెళ్లి కాలేదు అంటే నన్ను పట్టించుకోడు, అంతేగా? అత్తయ్య, భార్య అనేది తప్పనిసరిగా అటెంప్ట్ చేయాల్సిన ఆన్సర్ లాగే ఉండాలి, కానీ అవసరమైతే చూద్దాంలే అన్న చాయిస్ క్వశ్చన్లా మిగిలిపోకూడదు. శిరీషకి పెళ్ళైతే నీ గురించి పట్టించుకుంటాను అంటే దాని అర్థం అదే అత్తయ్య. అంటే నీకు మీ బావ మీద ప్రేమ లేదా? ఉంది. మామూలు ప్రేమ కాదు. ప్రపంచమంతా ఒకెత్తు, మా బావ ఒక్కడే ఒకెత్తు. ఎవరు కావాలి అని అడిగితే నేను మా బావనే కోరుకుంటాను. నా బావే నా ప్రపంచం అని చెప్తాను. అంత ప్రేమ ఉన్నదానివి అలా ఎలా వదిలేసి వెళ్ళిపోతావు? అంత ప్రేమ ఉంది కాబట్టే ఏం మాట్లాడలేక వెళ్ళిపోతున్నానత్తయ్య. నిజమైన ప్రేమలో అసూయ అనేది తప్పకుండా ఉంటుంది, ఉండాలి కూడా. కానీ నేను అసూయ కూడా అనక దొక్కుకొని మరి బావతో బాగుండాలని చూశానత్తయ్య. కానీ ఎందుకో బావలా మాట్లాడటం జీర్ణించుకోలేకపోతున్నాను. నీ బాధని సాటి ఆడదానిగా నేను అర్థం చేసుకోగలనమ్మా. కాని ఒక్కటి ఆలోచించు. నీ బావ పరిస్థితి నీకు తెలిసే పెళ్లి చేసుకున్నావు. నీ బావ నీతో కలిసి సంతోషంగా ఉండాలంటే కొంచెం ఓపిక పట్టాలి. వాడలా అనడం తప్పే, కాని వాడి మాటల్లో ఒక నిజాన్ని నువ్వు గుర్తించలేకపోయావు. శిరీషకి పెళ్లి చేసి నా భార్యతో నేను సుఖంగా బతకాలని కోరుకుంటున్నాడే కాని నువ్వొద్దు అని, నువ్వంటే ఇష్టం లేదని చెప్పలేదమ్మా. అది వాడి ప్రేమ. చూడు మహా, ఇప్పుడు నువ్వెళ్తే మీ అమ్మా నాన్నలు ఏమైంది అని అడుగుతారు. ఏం చెప్తావు? నిజం చెప్పి వాళ్ళని బాధ పెట్టడం కరెక్టా? కొంచెం ఓపికతో ఎదురుచూడ్డం కరెక్టా? ఒక్కసారి ఆలోచించు. మనకిష్టం లేని చోట ఒక్క క్షణం కూడా ఒక యుగంలా అనిపిస్తుంది. అదే ఇష్టమున్న చోట యుగాలు కూడా క్షణాల్లా కరిగిపోతాయి. నీకిష్టమైన నీ బావ కోసం కొంచెం ఓపికతో ఎదురుచూడలేవా? నీకు మీ బావంటే ఎంత ప్రేమో నాకు తెలుసు. అందుకేగా మీ ఇద్దరికీ పెళ్లి చేశాను. నాకోసమైనా కొంచెం ఓపిక పట్టమ్మా, ప్లీజ్. పోతయ్యా, ఏదో ఒక మాయ చేస్తావు. ఏమండి, మీరు పాప ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. అలాగే. ఏంటి సాహితీ చాదస్తం? చాదస్తం కాదండి, నమ్మకం. ఎంతో ప్రమాదం నుంచి మన బిడ్డ బయటపడి క్షేమంగా ఇంటికొచ్చింది. దిష్టి తీసి లోపలికి తీసుకురావాలి.
ఇదిగో ఇది బయట పారబోసురా. ఇప్పుడు రండి. ఏమ్మా, పాలు తాగుతావా? పోనీ ఏదైనా తింటావా? ఏం తినకపోతే ఎలా తల్లి? ఏమండి, పాపకు అన్ని పెట్టొచ్చు కదా? ఇవే పెట్టాలి అని రెస్ట్రిక్షన్స్ ఏం లేవు కదా? అలాంటివేం లేదు సాహితి, అన్నీ పెట్టొచ్చు. సాహితి, నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. లక్ష్మి, ఏంటి నువ్వు చేస్తున్న పని? అమ్మగారు, మన అమ్మాయి గారు లేరు కదమ్మా, అందుకే ఫోటోకి దండ వేస్తున్నాను. ఎవరు చెప్పారు నా బుజ్జి లేదని? ఆ? అంటే బుజ్జమ్మ చనిపోయింది కదా. లేదు, నా బుజ్జి చనిపోలేదు. ఇంకొకసారి ఆ మాట అన్నావంటే చంపేస్తాను. ఇదిగో ఇదిగో నా బుజ్జి. ఈ పాపలో ఉంది ఎవరో తెలుసా? మన బుజ్జి. ఇక నుంచి ఈ పాప పేరు బుజ్జి. నువ్వైనా నేనైనా ఎవరైనా సరే తనని బుజ్జి అనే పిలవాలి. బుజ్జి నా ప్రాణం. ఇంకొకసారి ఇలాంటి పనులు చేయకు. ఏమైంది సాహితి? చూడండి, బుజ్జి లేదని దాని ఫోటోకి దండ వేస్తోంది. అసలు బుజ్జి ఎక్కడికి పోయిందండి? మన కళ్ళ ముందు కనిపించడం లేదు. తనలో ఉన్న జీవం ఎవరిది? బుజ్జి జీవకణంతోనే కదా ఈ పాప ప్రాణం పోసుకుంది. మన బుజ్జి ఆ శరీరం వదిలి ఈ శరీరంలో ఉంది, అంతే కదా? చెప్పండి. అవును సాహితి, నువ్వు చెప్పింది నిజం. ఈ పాపలో ఉంది మన బుజ్జి ప్రాణమే. మన బుజ్జి తనలో సజీవంగా ఉంది. అదిగో, విన్నావా? ఇప్పుడే చెప్తున్నాను లక్ష్మి, ఈ క్షణం నుంచి ఇదిగో ఈ పాపే నా బుజ్జి. ఆ బుజ్జిని ఎలా చూసుకున్నావో ఈ బుజ్జిని కూడా అలాగే చూసుకోవాలి. అలాగేనమ్మా. ఏవండి, కాఫీ అక్కడ పెట్టిపో. ఏ నా చేత్తో ఇస్తే తీసుకోరా? తీసుకోను, కాఫీ అక్కడ పెట్టి వెళ్ళిపో. హాయ్ శైలు, ఎక్కడున్నావు? నిన్ను చూడాలని తప్పించిపోతున్నాను. ఎప్పుడు కనిపిస్తావని ఎదురు చూస్తున్నాను. నాకు కనిపించకుండా ఎక్కడ తిరుగుతున్నావు శైలు? మ్మ్.
ఏంటి చూస్తున్నావు? నేను కాఫీ ఇస్తే తీసుకోలేదు. నా చేత్తో తీసుకోవడం ఇష్టం లేదన్నావు. కట్టుకున్న భార్యని కాదని ఎవరో దిక్కుమాలిన దాని ఫోటోలు తెచ్చి దేవతను పూజించినట్లు పూజిస్తున్నావా? అది నా ప్రాణం. దిక్కుమాలిన దానివి నువ్వు, నా శైలు కాదు. అంటే నాకంటే నీకు అదే ఎక్కువైందా? అవునే, అవును. నాకు తనే ఎక్కువ. శైలు తర్వాతనే నువ్వు. అలాగా? అసలు ఈ దరిద్రాన్ని ఇంట్లో ఉండనియడం నాది తప్పు. ఆగు! దీనికోసం నన్ను కొడతావా? కొట్టడం కాదు, చంపుతా. నా శైలు విషయంలో అడ్డుపడితే నిన్నే కాదు, ఎవరినైనా చంపుతా. ఏమిట్రా, ఏమైంది? చూడండి అత్తయ్య, చూడండి. ఇదిగోండి, కట్టుకున్న భార్యని కాదని ఈ బజార్ దాని ఫోటోలు తెచ్చి పూజించుకుంటున్నాడు. ఏయ్! నా శైలు గురించి తప్పుగా మాట్లాడావో చంపుతా. చూసారా అత్తయ్య ఎలా మాట్లాడుతున్నాడు? రేయ్, ఏమిట్రా ఇది? నువ్వాగో. లోపలికెళ్ళు, వెళ్ళో. చూడమ్మా, వీడు ఆ పిల్ల గురించి ఎదురు చూస్తాడు. కనిపిస్తే ఆ పిల్లని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాడు. ఈ విషయం మా అమ్మకి తెలిస్తే? మీ అమ్మకేగా, చెప్పుకోమా. ఎందుకంటే నువ్వు చెప్తే అల్లుడికిచ్చిన మాట ఇంకోసారి గుర్తు చేసినట్టుంటుంది. చెప్పుకో. నీకు గుర్తుందో లేదో, ఆ శైలజను తెచ్చి మా వాడికి అప్పగిస్తానంటేనే నిన్ను ఈ ఇంటి కోడలుగా చేసుకున్నా. ఈ రోజు నువ్వు వచ్చి వాడిన ఆ పిల్లని మర్చిపోమ్మంటే అది జరిగే పని కాదు. పెళ్ళై ఇన్ని రోజులైనా ఇంతవరకు ఆ శైలజ విషయం మర్చిపోయింది మీ అమ్మ. ఒకసారి ఫోన్ చేయి. అలా గడ్డి పెట్టు నాన్న. ఎంత చెప్పినా దీనికి అర్థం కావట్లేదు అసలు. చూడు, నాకు శైలు కావాలి. నా జీవితంలో శైలు తర్వాతనే నువ్వు. అందుకు ఇష్టమైతేనే ఉండు, లేదంటే నీ పుట్టింటికి పో. అంతేకాని ఫోటోలు తీసి అవతల పారేయడం కాదు. కొంచెం కదిలినా నిన్ను పాతరేస్తాను. జాగ్రత్త. హలో. ఏమల్లుడు, నా కూతుర్ని కొట్టావంట? అవును, కొట్టాను. అయితే ఏంటి? నీ కంప్లైంట్ ఇచ్చిందా నీ కూతురు? ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్ని కొడతావు? పైగా తను ఒట్టు మనిషి కూడా కాదు. నా జోలికొస్తే నేను ఊరుకోను, కొడతాను. నువ్వు కొడుతుంటే నేను చూస్తూ ఊరుకోను. ఊరుకోవద్దు. నీ కూతురికి బుద్ధి చెప్పుకో. నా శైలజ ఫోటోలు పీకేస్తానని రెచ్చిపోయింది. అందుకే బుద్ధొచ్చేలా 4 నేనే పీకాను. అసలు నిన్ను పీకాల్సింది. అల్లుడు, పొరపాటున నీ కూతురికి పడ్డాయి. మాటలు జాగ్రత్తగా రాని. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా?
జగదీశ్వరి, టెండర్ జగదీశ్వరి, నాతో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో ఉండాలి. ఛా, అంత సీన్ లేదు. నీకు భయపడ్డానికి నేనేమి నీ ఇంట్లో పనిచేసే నౌకర్ని కాదు, నీ కూతురికి మొగుణ్ణి. ఇతన్నెక్కడో చూశానే, పరిచయం ఉన్న ఫేస్ లా ఉంది. ఇదిగో చూడు, నేను నీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే ఆ శైలజని నాకు కట్నంగా ఇస్తానన్నావు. దాన్ని ఇంతవరకు తెచ్చివ్వలేదు. దాన్ని తెచ్చేంత వరకు నీ కూతురికి టార్చర్ తప్పదు. నేను తీసుకురాను. ఏం చేస్తావు? ఆ రోజు నా కూతురికి పెళ్లి కావాలని ఏదో అన్నాను, అది జరగని పని. అయితే నీ కూతురికి టార్చర్ తప్పదు. పెట్టే ఫోను. అలాగే బాబు, నేను చూసుకుంటాను కదా. ఓకే ఓకే, ఇంకేంటి చెప్పాలి బాబు? నీకెందుకు బాబు, నేను ఉన్నాను కదా. నమస్కారం సార్. నేను తర్వాత కాల్ చేస్తాను. ఏంటి? ఇది నా మనవరాలు, ఇంజనీరింగ్ చదువుతుంది. అయితే ఎమ్మెల్యే కొడుకు ప్రేమించమని వెంటబడుతున్నాడు సార్. లేదంటే చంపుతానంటున్నాడు, లేదంటే యాసిడ్ పోస్తానంటున్నాడు. భయంతో కాలేజీకి కూడా పంపించడం లేదు సార్. మీరే ఎలాగైనా అతన్ని పిలిపించి బుద్ధి చెప్పి మా పిల్ల జోలికి రాకుండా చూడాలి సార్. చూడమ్మా, ఈ చుట్టుపక్కల 12 కాలేజీలున్నాయి. ఒక్కొక్క కాలేజీలో దాదాపు 500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ మధ్య ఇలాంటి గొడవలు చాలా కామన్. ప్రతిదానికి ఇలా పోలీస్ స్టేషన్కి వస్తే ఎంతమంది కేసులు రాసుకుంటాం? మీరే అలా అంటే మేమెవరితో చెప్పుకోవాలి సార్? మాకు రక్షణ ఇచ్చేదెవరు? నీకు నీ మనవరాలకి రక్షణ కావాలి, అంతే కదా. నా మాట విని ఆ కుర్రాడితో నీ మనవరాలను కమిట్ అయిపోమని చెప్పు. మళ్ళీ ఎవరు నీ మనవరాల జోలికి రాకుండా ఆ కుర్రాడే కాపలా కాస్తాడు. మీరు చెప్పాల్సిన మాటలేనా సార్ ఇవి? ఇక్కడికి వస్తే మాకు రక్షణ దొరుకుతుందనుకుంటే మీరు ఏకంగా నా మనవరాల్ని వాడి దగ్గరికి వెళ్ళమంటారా? ఇది చాలా అన్యాయం సార్. అన్యాయం గిన్యాయం అని అరిస్తే నిన్ను నీ మనవరాలు బ్రాతల్ కేసులో లోనేస్తా. విడా అమ్మమ్మ, రా వెళ్దాం. పదమ్మా. ఎంత దుర్మార్గంగా మాట్లాడాడో చూడమ్మా. కాపాడాల్సిన వాళ్లే ఇలా చేస్తే మన గోడు ఇంకెవరితో చెప్పుకోవాలి?
ఏంటే నా మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వచ్చావా? నన్ను అరెస్ట్ చేసే దమ్ము ఎవడుకుంది? ఏం చెప్పాడా ఎస్ఐ? నాతో కమిట్ అయిపోమని చెప్పాడా? నిన్నిప్పుడే ఈ పోలీస్ స్టేషన్ ఎదురుగానే కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్తాను. అడిగేవాడెవడో అది చూస్తాను. అమ్మాయి నదులు ఎమ్మెల్యే కొడుకుని ఇక్కడ అట్లేగా నాకెందుకమ్మా చూస్తానే వాడు ఎవరు నువ్వు? భవానీ, ఏసీపీ భవానీ.